వారాహి వరదాయిని స్వరసుత వైడూర్యభాషించిత శ్రీ విద్యా విజయాగిరి సుత క్షేమాంకరీ శంకరీ. ఓం శ్రీమాత్రే నమః. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 5/7/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం అమావాస్య శుక్రవారం. అమావాస్య రాత్రి అంటే తెల్లవారుజామున 3:59 వరకు ఉంది. ఆరుద్ర నక్షత్రం తెల్లవారుజామున 4:31 వరకు. వర్జం మధ్యాహ్నం 12:48 నుండి 2:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:09 నుండి 9:01 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 12:30 నుండి 1:22 వరకు దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 5:33, సూర్యాస్తమయం 6:34. అమృతి గడియల సాయంత్రం 6:26 నుండి రాత్రి 8:03 వరకు అమృత గడియలు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు రాహుకాలం. అమావాస్య కాబట్టి ఈరోజు శుభ సమయం లేదు. వృద్ధియోగం ఉదయం 6:10, ద్రవయోగం తెల్లవారుజామున 4:50, చతుర సాయంత్రం 4:19, నాగవం తెల్లవారుజామున 3:59. అమావాస్య ఆరుద్ర నక్షత్రం శుక్రవారం రావడం విశేషమైనటువంటి రోజుగా ఈరోజు చెప్పబడుతోంది. ఎందుకంటే విశేషమైనటువంటి రోజు అమావాస్య శుక్రవారంతో కూడుకుంటూ అమ్మవారిని విశేషంగా ఆరాధించాలి. పైగా రేపటి నుంచి కూడా వారాహి నవరాత్రులు, గుప్త నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారు దుర్గాదేవి రూపంగా, లక్ష్మీ రూపంగా, వారాహి రూపంగా చక్కగా అమ్మవారిని 10 రోజులు ఆరాధన చేసుకుంటే మంచిది. ఇవాళ అమావాస్య రోజు లక్ష్మీదేవిని ఆరాధిస్తే విశేషమైన సిరి సంపదలు కూడా కలుగుతాయి అని చెప్పి, సౌభాగ్యాలు కలుగుతాయని, గృహఛిద్రాలు, శారీరక రుగ్మతలు తొలగుతాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. దినారంభ చక్రాన్ని బట్టి మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది ఈరోజు. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా సానుకూలంగా ఉంది. అలాగే ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి కూడా చాలా బాగుందని ఈరోజు చెప్పడం జరుగుతోంది. అలాగే ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే అగ్రాహ్య ఓం ఆగ్రాహ్యాయ నమః. పరమాత్మ చక్షురాది ఇంద్రియాలకు అగోచరుడు. యతోవాచ నివర్తంతే అప్రాప్య మనసా సహా. వాక్కుల చేత కానీ మనస్సు చేత కానీ తెలుపుటకు సాధ్యము కానటువంటి వాడు పరబ్రహ్మ అని శృతి గానం చేసింది. ఆశ్చర్యవత్ పశ్యతి కస్య దేవం ఆశ్చర్యవదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చేన మన్యం శృణోతి సుత్వసైన్యే వేద నచైవ క్వచిత్ అని మనకు చెప్పిందన్నమాట. కాబట్టి ఒకానొకప్పుడు ఆత్మను ఆశ్చర్యకరంగా ఒకానొకడు భావిస్తాడు. మరి ఒకడు ఆత్మను తెలుసుకోవాలనుకుంటాడు. ఒకడు ఆశ్చర్యచకితుడవుతాడు. దానివల్లే చెప్పబడుచున్నది. మరి ఒకడు ఆత్మను ఆశ్చర్యకరంగా దాని గురించి ఆలోచిస్తాడు. ఈ ఆత్మను గురించి పూర్తిగా గ్రహించిన వాడు కాదు, పూర్తిగా తెలుసుకోలేదు. ఆశ్చర్యపడ్డాడు, ఆత్మ అంటున్నాడు, కానీ పూర్తిగా వాడికి అవగాహన కాలేదు. ఆత్మజ్ఞాన నిరంతరము ధ్యానయోగము చేత, ధ్యానయోగ సాధన చేత, సర్వేంద్రియ నిగ్రహాల వలన సంపూర్ణంగా చిత్తశుద్ధి కలిగిన వారికి మాత్రమే కలుగును. బుద్ధిగ్రాహి మతేంద్రియం కావున భగవానుడు ఆగ్రాహ్య అను మహత్తరమైన పుణ్యనామం గానం చేయబడింది. కనుక ఈ యొక్క నామానికి అంత ప్రత్యేకత ఉంది అని మనకి చెప్పడం జరుగుతుంది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.